హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ ఫైండర్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను ఆర్ఆర్బి అప్లికేషన్కి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ టైం మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆర్ఆర్బి రిలేటెడ్లో ఏ నోటిఫికేషన్ పడినా ఈ ఓటీపీఆర్తో లాగిన్ అయ్యి మీరే ఓన్గా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్లో rrbapply.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ పైన ఫస్ట్ లాగిన్, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ స్క్రైబ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అందులో మనకు కావాల్సింది క్రియేట్ అన్ అకౌంట్. ఇంతకుముందు మీరు ఏదైనా ఆర్ఆర్బి అప్లికేషన్ చేసుంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినట్టే వస్తుంది. సో మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వచ్చు, అంటే మీ ఆధార్ నెంబర్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మన కంట్రీ, నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ సెకండ్ నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఫిల్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మెయిన్ ఇక్కడ మీ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ అన్నీ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ స్పెల్లింగ్స్ని ఇవ్వండి. ఇంటర్లో ఒకవేళ మారినా, గ్రాడ్యుయేషన్లో మారినా సరే అవి డేటా ఎంటర్ చేయొద్దు. అండ్ ఈమెయిల్ ఐడి, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఒక ఓటీపీ వెరిఫైడ్ అండ్ మీ ఫోన్ నెంబర్. ఇక్కడ మనం వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ ఫినిష్ చేయాల్సి వస్తుంది. వెరిఫై త్రూ డిజిలాకర్, వెరిఫై త్రూ ఆధార్ కార్డ్. ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్. ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్గా మీ ఆధార్ కార్డులో మీ డేటా కరెక్ట్గా ఉంటే, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోండి. అది ఈజీ ప్రాసెస్. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లేకపోతే ఆఫ్లైన్ ప్రాసెస్, వేరే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఆధార్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ ఫినిష్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునేలా ఉండండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఆర్ఆర్బి అప్లికేషన్ పడినా మీరు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అండ్ ప్రతి అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులోనే ఉంటుంది, అడ్మిట్ కార్డ్, రిజల్ట్ ఇన్ఫర్మేషన్ అంతా. పాస్వర్డ్ కంపల్సరీ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్ ఇంక్లూడ్ అయి ఉండేలా చూసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, తర్వాత మళ్ళీ కరెక్షన్ అవ్వదు. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఆర్ఆర్బి అప్లికేషన్ నోటిఫికేషన్ వైజ్గా ఎలా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మన కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.